రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చూస్తూ వద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం అందరం కలిసి చదువుకుంటూ వద్దాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలమును సరళం చేసేదను, ఇత్తడి తలుపును పగలగొట్టేదను, ఇనుప గడియలను ఎరగొట్టేదను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమని రాయబడుతుంది? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలమును సరళం చేసేదను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలమును సరళం చేసేదనని మరి తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? కోరేష్తో మాట్లాడుతున్నాడు. అసలు ఈ కోరేష్ ఎవరు? కోరేష్ ఎవరంటే ఒక అన్యుడు. ఎవరు? ఒక అన్యుడు, ఒక రాజు, పార్శిక దేశపు రాజు అయ్యుండి ఒక అన్యుడు. మరి ఒక అన్యుడికి దేవుడు అన్యుడితో మాట్లాడుతున్నాడు కదా. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళం చేసేది. దాదాపు ఈ 45వ అధ్యాయంలో 10 సార్లు నేను తప్ప ఏ దేవుడిని లేడని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నిసార్లు? 10 సార్లు నేను తప్ప వేరొక దేవుడు లేడని మాట్లాడుతూ వచ్చాడు. నేను ఇంకా చూస్తూ వచ్చా, ఇంకేమన్నా మాట్లాడినట్టు కనబడిద్దని. దాదాపు 10 సార్లు చూడండి. 4వ వచనం 5వ వచనంలో మొదట్లో ఏ దేవుడిని లేడంటాడు. 5వ వచనం చివరిలో ఏ దేవుడిని లేడంటాడు. 6వ వచనం 2వ పేరాలో ఏ దేవుడిని లేడంటాడు. 6వ వచనం చివరిలో ఏ దేవుడిని లేడంటాడు. అదే రీతిలో చూసినట్టయితే 14వ వచనంలో చివరి భాగంలో ఏ దేవుడిని లేడంటాడు. చరణం చివరిలో ఏ దేవుడిని లేడంటాడు. 18వ వచనం చివరిలో యెహోవా నేనే, మరి ఏ దేవుడిని లేడంటాడు. తర్వాత ఇంకా మనం చూడగా 21వ వచనం లాస్ట్లో నేను తప్ప వేరొక దేవుడు లేడంటాడు. చివరిలో ఏ దేవుడిని లేడంటాడు. 22వ వచనం చివరిలో కూడా ఏ దేవుడిని లేడంటాడు. అంటే 10 పర్యాయములు నేను తప్ప ఇంకో దేవుడు లేడు, నేను తప్ప ఇంకో దేవుడు లేడని కోరేష్కి దేవుడు సెలవిస్తున్న ఒక అన్యుడు. సరే, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అన్యుడి జీవితానికి ఇది స్వార్థ కూడి కాదు కాబట్టి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటి మాట ఏంటంటే నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలంలో సరళం చేసేదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో? కోరేష్తో. కోరేష్ ఎవరు? ఒక అన్యుడు, పార్శిక దేశపు రాజు. అంటే వాస్తవానికి ఒక అన్యుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలమును సరళం చేసేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఒక విషయాన్ని గమనించాలి. అసలు ఈ కోరేష్ గురించి బైబిల్లో రాయబడినటువంటి కోణాన్ని చూసినట్టయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. పార్శిక దేశపు రాజైన కోరేషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పార్శిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటించి వ్రాత మూలం గిట్లా ప్రకటన చేయించును. పార్శిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందులి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరి వచ్చును. వారు దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండును కాక. ఇక్కడ మనం కోరేషు యొక్క జీవితాన్ని చూడంగానే అసలు కోరేషు ప్రభు అంటాడు కదా, నీకు ముందుగా ఏవైతే మెట్లు ఉండే వాటిని నేను సరళం చేస్తాను అంటున్నాడు. మెట్టుగానున్న స్థలం నీకు నేను సరళం చేసి పెడతాను అంటున్నాడు. అసలు మెట్టుగానున్న స్థలం సరళం ఎందుకు చేస్తున్నాడంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చబోతున్నాడు కాబట్టి. ఏమి నెరవేర్చబోతున్నాడని అక్కడ రాయబడుతున్నమాట, యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై. అంటే యిర్మీయా ద్వారా ఏదైతే పలకబడుతూ వచ్చిందో, మరి ప్రవక్త అయిన యిర్మీయా ఏదైతే పలుకుతూ వచ్చాడో ఆ మాటలు నెరవేర్చడానికి, అంటే ఒక మాటలో చెప్పాలంటే లేఖన భాగాల్ని నెరవేర్చడం కొరకు దేవుడు కోరేష్ రాజును ఏర్పరచుకున్నాడు. ఇది ఎంతో అద్భుతం కదండి. ఒక అన్యుని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం అనుకుంటాం కదా, రక్షణ పొందాం, మార్మోస్ పొంది ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, మనం దేవుని పరిచర్య చేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకుంటాడు,
బహుశా మనం అనుకోవచ్చు వాక్యం చెప్పడానికి కానీ, పాటలు పాడటానికి కానీ, మందిరంలో చాపలు వేయటానికి కానీ, లేదా మందిరానికి ఏదైనా పనులు చేయడానికి కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అంటాం. కానీ ఒక మాట ఏంటో తెలుసా, దేవుడు ఒక అన్యుడికి కూడా ప్రేరేపణ కలగజేసి తన వాక్యాన్ని అన్యుడి ద్వారా కూడా దేవుడు నెరవేర్చుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కోరేషుని దేవుడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అంటే వాక్యం అంటే లేఖన భాగాల్ని నెరవేర్చడానికి. ఏ లేఖన భాగాలైతే ఇర్మియా ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు పలికించాడో ఆ లేఖన భాగాల్ని నెరవేర్చడం కొరకై, ఆ లేఖన భాగాలు నెరవేర్చేటప్పుడు తనకు ముందుగా వెళుతూ మెట్టుగానున్న స్థలములన్నింటిని కూడా సరళం చేసి దేవుని లేఖన భాగాలు ప్రవక్త ఇర్మియా ద్వారా పలకబడిన మాటలన్నీ కూడా ఆ లేఖన భాగాలు నెరవేర్చడానికి కోరేషుని దేవుడు ప్రేరేపించి తనకు ముందుగా దూతను పంపిస్తాడు. తనకు ముందుగా దేవుడు ఏం చేస్తాడంటే మెట్టుగా ఉన్న స్థలంలో సరళం చేసేవాడు అంటాడు. అసలు కోరేషుని దేవుడు ఏర్పరచుకోవడం కారణం ఏంటి? లేఖన భాగాలు నెరవేర్చడానికి. కోరేషు ఎవరు? ఒక అన్యుడు. ఒక అన్యుడు దేవుని లేఖన భాగాలు ఎలా నెరవేరుస్తాడు? మరి అదే దేవుని కార్యం అంటే. ఒక అన్యుడు దేవుని యొక్క లేఖన భాగాలు నెరవేరుస్తున్నాడంటే ఒక అన్యుడికి దేవుడు మార్మల్స్ ఇచ్చి దేవుడు ఇంకేం చెప్తున్నాడు తెలుసా, దేవుని మందిరం కట్టించే పని కూడా పూనుకుంటున్నాడు. ఒక అన్యుడు దేవుని మందిరం కట్టించడం ఏంటి? అన్యులు అసలు దేవుని మందిరం అంటే అసలు దేవుని అంటేనే తిరస్కరిస్తారు అన్యులు. మరి అలాంటి అన్యుడు దేవుని మందిరం కట్టించడం ఏంటి? అదే కదా దేవుని ప్రేరేపణ, హృదయ ప్రేరేపణ. సౌలు జీవితం ఎలా ఉంది? దమస్కులో ఉన్నటువంటి దేవుని ప్రజలైన క్రైస్తవులను చంపడానికి కానీ, దేవుని బిడ్డను చంపడానికి వెళ్తున్నప్పుడు మధ్య మార్గంలో ఉన్నప్పుడు ఆకాశం నుండి ఆ యొక్క దర్శనపు వెలుగులో సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు ఆ దర్శనపు వెలుగులో సౌలు జీవితం మార్చబడింది. ఒకప్పుడు ఇదే కరెక్టు, ఇదే న్యాయం, ధర్మశాస్త్రంలోనే నిజమైనది, యథార్థమైనది, ఇది తప్ప ఇంకోటి లేదనుకున్నటువంటి సౌలుతో ఆకాశం నుండి కలిగిన దర్శనం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు సౌలు జీవితం స్పష్టంగా మారిపోయింది. దేవుడు సౌలు ఏమయ్యాడు? పౌలుగా మార్చబడుతూ వచ్చాడు. అంటే దేవుడు ఎవరినైనా తన లేఖన భాగాలు నెరవేర్చడానికి ఏర్పరచుకోగలిగిన వాడు. ఆయన ఎవరినైనా లేఖన భాగాలు, ఆయన పలికిన లేఖన భాగాలు నెరవేర్చుకోవడానికి సామర్థ్యం కలిగిన వాడు. వాటిని నెరవేర్చడానికి ఎవరినైనా ఏర్పరచుకుంటాడు. అయితే ఇక్కడ చెప్పాల్సిన మాట, అసలు లేఖన భాగాలు ఎవరి ద్వారా పలకబడుతూ వచ్చినాయి? ఇర్మియా ద్వారా పలకబడుతూ వచ్చినాయి. ఇర్మియా ద్వారా లేఖన భాగాలు ఏం పలకబడినాయి అంటే, ఇర్మియా ద్వారా పలకబట్టడానికి గల కారణం ఏంటి? 70 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు? బబులోను చెరకు వెళ్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అండి? 70 సంవత్సరాల తర్వాత కోరేషుకి దేవుడు ప్రేరేపణిస్తే ఆ కోరేషు వచ్చి పాడైపోయిన దేవుని మందిరం కట్టి ఇంకా దేవుని ప్రజలను విడిపిస్తున్న అనుభవాన్ని అది మనం తర్వాత చూస్తూ వస్తాం. అయితే అసలు విషయం ఇప్పుడే, నీకు ముందుగా వెళుతూ మెట్టుగానున్న స్థలము సరళం చేస్తానన్నారు. ఎవరికి? కోరేష్కి. కోరేష్ ఎవరు? ఒక అన్యుడు, ఒక వేరే దేశానికి రాజు అయినాడు అన్యుడు. సరే, అన్యుడికి ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రేరేపణిచ్చి దేవుని యొక్క లేఖన భాగాలు నెరవేర్చడం కొరకు అన్యుడికి ప్రేరేపణిచ్చి దేవుని మందిరం కట్టించడానికి పని పూనుకునేటట్టు దేవుడు చేస్తూ వస్తున్నాడు. అయితే ఆ యొక్క పనిలో ఏవైతే మెట్టులు ఉన్నాయో వ్యాఖ్యానం రాయబడుతుండే పర్వతాలంట. ఏవైతే పర్వతాలు ఉన్నాయో అవేం చేయబడుతున్నాయి? సమభూమిగా ఆ పర్వతాలు కూడా ఎక్కవసరం లేక ఆయన మామూలు రోడ్డు మీద ఎలా నడుచుకుంటూ వెళ్తాడు, మామూలు దారిలో ఎలా నడుచుకుంటూ వెళ్తాడు, రహదారులు ఎలా నడుచుకుంటూ వెళ్తాడు, అలా నడుచుకుని వెళ్ళేటట్టుగా తనకు ముందుగా మెట్టుకొని ఉన్న స్థలంలో ఏం చేశాడు? సరళం చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఓకే, ఇక్కడ వరకు కోరేష్ యొక్క జీవితాన్ని చూసాం. అయితే అసలు ఈ 70 సంవత్సరములు చెరలోకి ఎవరు లేరు? ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలైన వారు చెరలోకి వెళ్ళిన అనుభవాన్ని చూస్తున్నాం. 75 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళారు. ఆ బబులోను చెరలోనే దానియేలు ఉన్నాడు. ఆ బబులోను చెరలోనే దేవుని యొక్క దర్శనం, షద్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళందరూ ఉన్న అనుభవాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఎన్ని? 70 సంవత్సరములు. అయితే అసలు వీళ్ళు 70 సంవత్సరములు చెరలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటంటే 2 భాగాలుగా విభజించవచ్చు. నేను బాగా ఆలోచించా ఈ కోరేష్ గురించి ధ్యానించడానికి. ఎట్లా ధ్యానించాలి ప్రభు అని మధ్యాహ్నం భోజనం చేసిన కాడి నుంచి ఇదే పని మీద ఉంది. ఎట్లా ధ్యానించాలంటే ఈయన గురించి ఎట్లా ధ్యానించడం కాదు, సంవత్సరం బట్టి దీని చరిత్ర చెప్పాలంటే ఎంత సంవత్సరం, ఈయన్ని దేవుడు వాడుకున్న విధానం, ఈయన దేవుని కొరకు వాడబడిన విధానం చూడగా ఎంతకాలం పట్టిద్దండి? సంవత్సరం పట్టింది. అయితే ఈరోజు సంవత్సరం అంతా ఈరోజు చెప్పలేను, కానీ ఒక 5 విషయాలు చెబుతా. 5 విషయాలకి మనం చాలా టైం అయిపోయింది, త్వరగా ముగిచ్చేద్దాం. ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆ చెరలోకి వెళ్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు కానీ, ఆ బబులోను చెరలో ఉండ ఇశ్రాయేల్ ప్రజలు అంటే వెళ్ళటానికి కారణం ఏంటన్నా తర్వాత చెబుతా. ఆ బబులోను చెరలో ఉండ ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారు అని అంటే మనం కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపుకి ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకే మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి కొన్ని లేఖన భాగాలు ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు
రాష్ట్రాల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడమని, ఈ వాక్య పెరుగుల వాక్యాన్ని ధ్యానించబోతున్న సాయం చేయండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రభా, ఈ వాక్యం ద్వారా మాకు ఏం బయలుపరచాలనుకున్నారు మీ చిత్తం ఏంటో బయలుపరిచి మీకు మహిమార్థమే ఉండేవారికి సిద్ధపరిచి మాతో మాట్లాడక తీర్చమని, ఈ కూడికి ఎంతో దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాతో మాతో మీరు మాట్లాడమని, మీ దాసుని యొక్క గృహంలో జరుగుతున్న గృహ కూడి ద్వారా మాకును మీరు బయలుపరచమని, ఏవైతే బయలుపరచాలనుకున్నారో బయలుపరిచి మహిమ పొందమని, నన్ను కూడా ప్రభావ నేను కూడా బలహీనను ఒప్పుకుంటున్నా. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడతానంత విస్తారమైన పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ అభిషేకం లేని నేను ఏం చేయలేని వాడిని ఒప్పుకుంటూ మీ నడిపింపును కోరుకుంటూ ముందున్న సమయంతో దించి అక్కడ తీర్చమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఈ లేఖన భాగాలే దేవుడు చెబుతూ వచ్చాడు. కొన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు బబులోను చెరకు వెళ్ళాలి వాళ్ళు. ఆ వెళ్ళిన తర్వాత వారిని బయటికి తీసుకొచ్చే విషయం కోరేష్ పని. వాళ్ళ బయటికి తీసుకొచ్చే పని ఎవరిది? కోరేష్ది. అసలు వీళ్ళు 70 సంవత్సరాలు బబులోనికి వెళ్తానికి కారణం ఏంటి అని అంటే ఒక మాట మనం చూడొచ్చు. ఇంకా చాలా ఉండే. అయితే వాళ్ళు ఎలా ఉండారు అంటే ఒక్క కోణంలో మనం చూద్దాం. ఇంకా వచ్చే వారం తర్వాత ప్రభు చిత్తం మీద మరలా ధ్యానిద్దాం. రండి, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం మరి 8-9 వచనాలు కలిసి ఉండి 9వ వచనం అనవచ్చు. చివర్లో ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఈ యొక్క ప్రజల విషయమై, ఈ ప్రజల యొక్క జీవిత చరిత్ర చూడగా ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చివరిలో మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడుతున్న మాట, అసలు ఈ బబులోను చెరకి 70 సంవత్సరాలకు వెళ్తున్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే ఒక మాట శాపగ్రస్తులు. వాళ్ళు ఎవరండి? శాపగ్రస్తులు. కానీ బైబిల్ చెప్తుంది కదా, శాపగ్రస్తమైనది ఏదైనా కానీ ఉన్నప్పుడు మానవుడి జీవితంలో విజయం ఉండదు. మీరు అర్థం చేసుకోండి. ఆకాను ఉన్నాడు. ఆకాన్ ఎవరు? ఇశ్రాయేల్లో ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడు? యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ముందరే చెప్పాడు, మీరు ఆ ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి దోపుడు సొమ్ము ఏది తెచ్చుకోవద్దు అన్నట్టుగా దేవుడు చెబుతూ వచ్చాడు. కానీ ఆకాన్ ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు ఏది వద్దన్నాడో అదే చేస్తూ వచ్చాడు. అంటే దేవుడు వద్దన్న పని చేయటం ద్వారా శాపగ్రస్తుడిగా మారాడు. శాపగ్రస్తుడిగా మారటం ద్వారా ఏమైంది? తాను చచ్చిపోయాడు, తనతో పాటు తన కుటుంబం కూడా చచ్చిపోయింది. ఇంకా తన కానాల్లో కూడా ప్రవేశించలేకపోతూ వచ్చాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే శాపగ్రస్తమైన జీవితం మానవుడికి ఉండకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం లేదా దేవుని ప్రజల యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే శాపగ్రస్తమైన జీవితము అక్కడ ఉన్న ప్రజల్లో. అంటే దేవుని మాట వినని అనుభవం కానీ, దేవుని మాట కాదన అనుభవం కానీ, దేవుని మాటకు లోబడిన అనుభవం కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. కాబట్టి శాపగ్రస్తమైన జీవితం. ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని బట్టి ప్రజలు ఏం చేస్తున్నారండి? 70 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? బబులోను చెరలో ఉంటున్నారు. 1 రోజు 2 రోజులు కాదు, 70 రోజులు కాదు, 70 గంటలు కాదు, 70 నిమిషాలు కాదు, 70 నెలలు కాదు. ఎన్ని నెలలు? ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంటారంటే ఎంతమంది పుట్టుంటారు, ఎంతమంది చచ్చిపోయి ఉంటారు? ఇక్కడ గమనించాల్సి, అసలు వాళ్ళు చెరలోకి వెళ్ళటానికి మెయిన్ కారణం ఏంటి? సరే, చెరలోకి వెళ్ళటానికి కారణాలు ఏంటో వచ్చే వారం చూద్దాం. చెరలోకి వెళ్తున్నటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే శాపగ్రస్తమైన జీవితాలు. దేవుని దృష్టిలో శాపగ్రస్తులుగా ఉంటూ వస్తున్నారు. అక్కడ ఆకాన్ ఎలాగైతే శాపగ్రస్తుడిగా చేయబడి దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకుంటూ వచ్చాడో అలా దేవుని శాపాన్ని తెచ్చుకునేవారు ఉంటారు. అలా శాపగ్రస్తమైన జీవితం ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో కనబడుతున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులరా, మొదటి మాట చూడండి. ఆ యొక్క చెరలోకి వెళ్తున్నటువంటి వారు బబులోని చెరకి 70 సంవత్సరాలు పంపించబడుతున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటే మొదటిగా శాపగ్రస్తులు. ఎలాంటి వారు? శాపగ్రస్తులు. అంటే తమది కాని దాన్ని తెచ్చుకోవచ్చు, దేవుడు వద్దన్న దాన్ని తెచ్చుకోవచ్చు, తమ దగ్గర దాచిపెట్టుకుని ఉండొచ్చు. కానీ దాన్ని బట్టి వారి జీవితాలు ఏమైందంటే శాపగ్రస్తంగా చేయబడుతూ వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో దేవుడు వద్దన్నది ఏదైనా మనం చేస్తున్నామా? దేవుడు చేయొద్దన్న పని మనం చేస్తుంటే, దేవుడు వద్దన్న పని మనం చేస్తుంటే ఈరోజు మనం బాగుండొచ్చు, ఒకరోజు మనం శాపగ్రస్తులమని లేఖన భాగం నెరవేర్చబడుతుంది. ఎందుకంటే లేఖనాలను నెరవేర్చడానికి కోరేషన్ తీసుకొస్తున్నాడు దేవుడు. మన జీవితంలో లేఖనాలు నెరవేర్చిన లేఖనాల్ని
ఆ లేఖన భాగాల ప్రకారం మన జీవితం ఉందో లేదో సరి చేయటానికి, ఆ జీవితం ఉందో లేదో లెక్కపుచ్చుకోవడానికి యేసు ప్రభు వస్తున్నాడు. కాబట్టి లేఖన భాగాలు నెరవేర్చడానికి కోరేషన్ ఏర్పరచుకున్నాడు. లేఖన భాగాలు నెరవేర్చామో లేదో దాన్ని లెక్క తీసుకోవడానికి యేసు ప్రభు వస్తున్నాడు. కాబట్టి శాపగ్రస్తమైన జీవితం మనం కలిగి ఉంటే, మనలో ఏదైనా దేవునికి అయిష్టకరమైన శాపగ్రస్తమైన జీవితం మనలో ఉంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేం. కాబట్టి ఇంకెక్కడుంటాం మనం? చెరలో ఉంటాం. ఆ చెరే నరకం అంటాం. 70 సంవత్సరాలు శాపగ్రస్తులు కూడా చెరలోకి వెళ్ళారు. ఈరోజు నీ నా జీవితం అలా ఉండకూడదంటే మన జీవితాలు సరి చేసుకోవాలి. ప్రభావ నీ మాట ఎక్కడ వింటలేదు, నీ మాటకి ఎక్కడ నేను లోబడతలా, ఎక్కడ నీ మాటకి నేను లోబడిన అనుభవం నాలో ఉందో సరిచేయ ప్రభావ, నేను చేయాలా? సరి చేసుకోవాలి. ఇది ఎన్నమాట? మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దారండి. రెండో విషయాన్ని మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చివరిలో ఈ జనుల కాడి నుంచి చదవండి. చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక మాట ఏంటంటే, రాయబడిన రెండో మాటను చూస్తున్నాం, అపహాస్యాస్పదముగాను. అంటే ఎలా ఉండారండి వాళ్ళు? అపహాస్యాస్పదముగా అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ఎగతాళిగా చేయబడిన వారు ఉంటున్నారు. ఎలా ఉంటున్నారండి? ఎగతాళి చేయబడిన వారుగా. అంటే వాళ్ళని చూస్తుంటే అందరూ ఎగతాళి చేస్తారు. ఎవరు? ఎగతాళి చేసేవారు ఉంటున్నారు. ఎగతాళి అంటే ఏంటి? హేళనగా నవ్వుతూ, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ దేవుడు వీళ్ళకి బుద్ధి చెప్పాడు, వీళ్ళ దేవుడు వీళ్ళకి కఠినంగా శిక్షించాడు, వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళ దేవుడు ఎట్టా బయటకు పంపాడు. అంటే అనేకులు మనుషుల్లో ఎలా ఉండారంటే హేళనకరంగా ఉంటూ వస్తున్నారు. అపహాస్యాస్పదం అంటే అర్థం ఏంటి? అనేకులు అపహాసం చేయడానికి అవకాశం ఇచ్చిన వారు ఉంటారు. అనేకులు తమను అపహాస్యం చేయడానికి అవకాశం ఇచ్చిన వారు ఉంటారు. మనం ఎవరు అసలు? మనం చూస్తే ఒక వ్యక్తి, ఇప్పుడు ఎలీషా ఉన్నాడు, దైవజనుడైన ఎలీషాను చూస్తే, మన ప్రవక్త అయిన ఎలీషాను చూస్తే ఎలా ఉంటాడండి? ఎలీషా మరి ఏలియా దగ్గర నుంచి, ఏలియా పరమును కొనుకోబడిన తర్వాత ఎలీషా వస్తున్నప్పుడు ఏం జరిగిద్ది? అనేక మంది వచ్చి అంటారు గ్రామంలో బోయవాడ అని చెప్పని హేళన చేస్తూ వస్తారు. కానీ ఎలీషాని హేళన చేసినప్పుడు ఏం జరిగింది? తర్వాత ఆ యొక్క ఊరిలోకి ఏమొచ్చినాయి? ఎలుగుబంట్లు వచ్చి తినేసేసినాయి. అంటే మనల్ని అపహాస్యం చేసే వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే మనం సాక్షార్థమైన క్రైస్తవ జీవితం కలిగినప్పుడు, ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితం కలిగినప్పుడు, ఒక యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని కలిగినప్పుడు, ఒక నిర్మలమైన క్రైస్తవ జీవితం, స్వస్థ బుద్ధి కలిగిన క్రైస్తవ జీవితాన్ని కలిగినప్పుడు, దేవుల్లో నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని ఎవరైనా హేళన చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? మన నిమిత్తమే తీర్పు తీర్చేవాడు ఉంటాడు. ఇప్పుడు ఎలీషాని హేళన చేయడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఎలుగుబంట్లు వచ్చి తినేసేసినాయి. కానీ ఈ రోజు మన జీవితాలు ఏంటి? అయ్యే ఎలుగుబంట్లు మనల్ని తినేటట్టు ఉండే. అర్థమవుతుందండి? ఎలుగుబంట్లు మనల్ని తినేటట్టు ఉండే. ఆ రోజు ఎలీషాని బోయవాడని హేళన చేసినందుకు ఎలుగుబంట్లు వచ్చి అక్కడున్న ప్రజలు ఎవరైతే హేళన చేశారో వాళ్ళని తినేసినాయి. ఈరోజు మనల్ని ఏమైనా తింటున్నాయి? ఎలుగుబంటులు తింటున్నాయి. ఇంకేం తింటున్నాయి చూపించమంటారా? మొదటి అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇంకేం తింటున్నాయి తెలుసా మనల్ని? అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి, మీ విరోధైన అపవాది గర్జించు సింహంలే ఎవరిని మృంగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎవరిని తింటున్నాడు? మరి ఎవరు తింటున్నారు చెప్పండి? ఎవరు? అక్కడ రాయబడుతూ వచ్చిందమ్మా, మీ విరోధైన అపవాది సాతానుడు గర్జించు సింహంలే. సింహం కాదు అక్కడ, గర్జించు సింహంలే సాతానుడు ఉండి అందరిని మింగటానికి తింటానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో, ఒక విశ్వాసం యొక్క జీవితంలో, మనం క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన మన జీవితంలో మనం ఎప్పుడైతే అనేకులకి అపహాస్యాస్పదంగా హేళనకరంగా మారతామో, అనేకులు మనం చూసి హేళన చేసే అవకాశం ఎప్పుడైతే అనేకులకు మనం ఇస్తామో, అప్పుడు మన జీవితంలో గర్జించు సింహమైన సాతానుడు వచ్చి మనం తినడానికి మనం అవకాశం ఇచ్చిన వారికి ఉంటాం. గర్జించు సింహమైన సాతానుడు వచ్చి మనం తినడానికి మనం అవకాశం ఇచ్చిన వారికి ఉంటాం. ఒక క్రైస్తవుడు ఎలాంటి వాడు? కొదమ సింహం లాంటి వాడు. ఒక క్రైస్తవుడు ఎలాంటి వాడు? యేసు ప్రభు వారు ఎలా వస్తున్నాడు? గర్జించు సింహం అని ఆయన వస్తున్నాడు. కానీ ఇక్కడ గర్జించు సింహంగా కనబడుతుంది ఎవరు? సాతానుడు. ఆయన ఒకప్పుడు గొర్రెపిల్లగా ఉన్నాడు, ఇప్పుడు
వధించబడిన గొర్రెపిల్లకుండా ఆయన ఇప్పుడు వధించబడిన గొర్రెపిల్లకుండా ఆయన ఇప్పుడు ఎలా వస్తున్నాడు? యోధా గోత్రపు సింహముగా ఈ లోకానికి వస్తున్నాడు. అంటే అంత అంత బలమైన వాడుగా, అంత గొప్పవాడుగా ఈ లోకానికి వస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి? మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం అనేకులకి హేళన చేయడానికి, అపహాస్యం చేయడానికి, మనం చూసి అనేకులు నవ్వేటట్టు మన జీవితాన్ని మార్చుకోవడం ద్వారా సాతానుడు మనల్ని తినేసేవాడుకుంటాడు. అయితే ఈరోజు మనం ఏం చేయాలండి? జీవితాన్ని సరి చేసుకోవాలి. ప్రభా, నా జీవితం అనేకులు హేళన ఉందా? అనేకులు నన్ను చూసి అపహాసించేటట్టు ఉందా? అనేకులు నన్ను చూసి నవ్వుకునేటట్టు ఉందా? అయితే ప్రభా, గర్జించు సింహం వలె ఉండ సాతానుడు నన్ను తినడానికి సమీపంగా ఉన్నాడు. గర్జించు సింహమైన సాతానుడు తినడం ద్వారా నేను చెరకపోబోతున్నా, నరకానికి వెళ్ళేవాడుకుంటున్నా. నా జీవితాన్ని మార్చి నాకంటూ ఒక మంచి క్రైస్తవ జీవితాన్ని దయచే ప్రభా. ఈరోజు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఆ చెరకెళ్ళకు మునిపే ఇశ్రాయేల్ ప్రజలు సరి చేసుకుంటే వారి జీవితాలు అంత బాగుండేయో కదా. వారు చెరకెళ్ళటానికి కారణం ఇది. కారణాలు చాలా ఉండే, కానీ ఇప్పుడు చూస్తున్న మాట ఏంది? శాపగ్రస్తులుగా ఉంటున్నారు. రెండు, అనేకులకి అపహాస్యంగా చేసే అవకాశాన్ని ఇచ్చిన వారు ఉంటున్నారు. వారిని చూసి బబులోనులో ఉన్నారు. ఎంతమంది హేళన చేసి ఉండొచ్చు? ఎంతమంది? మీ దేవుడు ఏమయ్యాడు? మీకు ఒక మందిరం ఉండాలి, మీకు ఒక దేవుని మందిరం అంటూ ఉంది, ఒక సన్నిధి అంటూ ఉంది, మీ దేవుడు గొప్పవాడని అనేకులు చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు మీ దేవుడు ఏమయ్యాడు? మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఈ చెరలోకి రావడానికి కారణం ఏంది అని అనేకులు హేళన చేసి ఉండొచ్చా? చేయకుండా ఉంటారా? బబులోనులో ఉండేవారు ఎవరో ఒక నాలంటి హేళన చేసే ఉంటాడు. ఒక వ్యక్తికి మన జీవితం హేళనకరంగా మారేటట్టు, అపహాస్యంగా, ఒక వ్యక్తి నవ్వుకునేటట్టు మన జీవితాన్ని మనం ఒక వ్యక్తి ఎదుట ఆ వ్యక్తికి అవకాశం ఇచ్చేటట్టు మనం మారకూడదు. మన జీవితం ఎప్పుడు ఎలా ఉండాలా? ఎలీషాలాగా సవాలుతో కూడినదిగా, మాదిరికరమైనదిగా, ఇంకా దేవుని మహిమార్థమై మన జీవితం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడు మన జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకునే వారికి ఉంటాం. ఇదన్నమాట. 2 3వ విషయాన్ని చదువుతానండి. ఇదే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం చివరిలో. అది బబులోను చెరకెళ్తున్న ప్రజల గురించి ప్రభు చెబుతున్న మాట ఏం తెలుసా? వారు మొదటిగా శాపగ్రస్తులు, 2 అపహాస్యాస్పదం అంటే అనేకులు నవ్వుకోవటానికి అవకాశం ఇచ్చిన జీవితం కలిగిన వారుగా, 3వదిగా ఎప్పటికీ పాడుగా ఉండేటట్టు, ఎప్పటికీ వాళ్ళని పాడుగా ఉండేటట్టు చేస్తున్నాడంట. అంటే ఇక ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాలు, దేవుని ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉండే చెప్పండి? ఎప్పటికీ పాడైపోయినవి ఉంటున్నాయి. అంటే 70 సంవత్సరాలు వారి జీవితాలు ఎలా ఉండే తెలుసా? పాడైపోయిన అనుభవంలోనే ఉన్నాయంట. ఏ అనుభవం ఉన్నాయండి? ఒక మాట నేను గుర్తు చేయాలనుకుంటున్నా, వచ్చేసారి మరలా దీని గురించి మనం ధ్యానిద్దాం. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్తున్నారు కదా. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్తున్నారు కదా. ఈ 70 సంవత్సరాలు చెరకెళ్ళేటప్పుడు వారు సరి చేసుకోవడానికి దేవుడు ఒక సమయం అని ఇచ్చి ఉంటాడే కూడా? ఒక రోజైనా సమయం ఇవ్వకుండా ఉంటాడా? మీలో తప్పు ఉంది, సరి చేసుకోండి, అయితే చెరకెళ్తారని దేవుడు సమయం ఇవ్వకుండా ఉంటాడా? ఎన్ని రోజులు ఇచ్చి ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? చెప్పండి. ఎన్ని? వాళ్ళు ఆడబోయేంతవరకు, పైకి పోయేంతవరకు అనుకున్నామ్మా. నాకు తెలిసి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు దేవుడు సమయం ఇచ్చాడు తెలుసా? ఏది? ఈ శాపగ్రస్తులు ఉండకోకుండా, ఈ అనేకులు నవ్వుకునేటట్టు అపహాస్యాస్పదం ఉండకోకుండా, ఇంకా పాడు దెబ్బలకు ఉండకోకుండా వారి జీవితాలు బాగుండటానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు సమయం ఇచ్చాడు తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్న చివరి నుండి. ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చాను. నేను పెందల కాడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినని మీరు ఎన్ని సంవత్సరాలండి? ఎన్నాక 73 కదక్క, 23. 23 సంవత్సరాలు ఇర్మియా దేవుని ప్రజలతో చెబుతూ వస్తున్నాడంట. అయ్యా, మీ జీవితాలు మార్చుకోండి, పెందల కాడ లేచి మీ ప్రవర్తన మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి 23 సంవత్సరాలు చెప్పాడంట ఇర్మియా. ఎన్ని? 23 సంవత్సరాల్లో ఒక్కరు కూడా మాట విన్నవాడు లేడు. ఎవరు? ఒక్కరు కూడా మాట ఉందా? అందరూ ఇర్మియా చెప్పిన మాటలకి అసలు పెడచెవిని పెట్టారే కానీ ఒక్కరు కూడా లక్ష్య పెట్టిన వారు లేరు. ఇర్మియా చెప్పిన మాటకి లక్ష్య పెట్టలేదు, ఒక్కరు కూడా లేరు. ఎందుకంటున్నానంటే అలాంటి జీవితాలు ఉన్నాయి. 23 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడు. 23 సంవత్సరాల తర్వాత దేవుడు చూసి వాళ్ళకి బుద్ధి చెప్పాలని 70 సంవత్సరాలు బబులోను చెరకు పంపించాడు దేవుడు. 23 సంవత్సరాలు దేవుడు మాట్లాడితే ఆ మాటను లక్ష్య పెట్టలేకపోతున్నారంటే ఇక వాళ్ళు పాడైపోయిన స్థితి కాకుండా ఎట్లా బాగుంటారు చెప్పండి? మిద్దెలు కట్టుకుంటారా? మేడలు కట్టుకుంటారా? ఎలా ఉంటారు? 70 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు?
23 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడు మీరు జీవితాలు మార్చుకోండి అని. 23 సంవత్సరాలు దేవుడు మాట్లాడిన జీవితాలు మార్చుకోలేదు కాబట్టి 70 సంవత్సరాలు దేవుడు చెరక పంపించాడు వారిని. అక్కడ దేవుని తప్పు ఉందా, మానవులు తప్పు ఉందా? మానవులు అయిన మన తప్పే కనపడుతుంది. దేవుడు ఎక్కడా తప్పు చేయడు. దేవుడు ఎక్కడా తప్పు చేయడు, ఎప్పుడు కూడా తప్పు చేయడు. దేవుడు ఆయన అన్యాయం చేయటకు నరమాతుడు కాడు, లంచం పుచ్చుకోవడానికి మన వంటి వాడు కాడైనా. ఎప్పుడు తప్పు చేయడు, చేయాలన్న ఆలోచన ఆయనకి ఎప్పుడు రాదు. అదే దేవుడు అంటే. అంత గొప్ప దేవుడు 23 సంవత్సరాలు ఇర్మీయాను ఉదయాన్నే లేపి ప్రజల దగ్గర పంపించి మాట్లాడిస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? నేర్చుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతూ వచ్చారు. అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పాలని 70 సంవత్సరాలు చెరగబాదని మీరు అని చెప్పి పంపించారు. ఇప్పుడు చెరకెళ్ళేటప్పుడు ఏమైంది? 23 సంవత్సరాలు దేవుడు మాట్లాడిన మాటను వినని వారు శాపగ్రస్తులుగా మారారు. ఇప్పుడు అనేకులకు అపహాస్యాస్పదం కంటే అనేకులు నవ్వుకునేటట్టు వాళ్ళని చూసి వాళ్ళ జీవితం మారింది. మూడోదిగా ఎట్లుందండి? ఎప్పటికీ పాడైపోయిన వారుగా. ఇక వాళ్ళ జీవితం చూడగా పాడైపోయినట్టుంది. ఒక్కడు మంచివాడు లేడు. ఒకరి జీవితం మంచిగా ఉండట్లేదు, ఒకరి జీవితం కూడా మంచి అనుభవం లేదు. అందరి జీవితాలు చూడగా, అందరి ప్రవర్తన చూడగా, అందరి యొక్క విధానం జీవితం, వారు నడిచిన నడక చూడగా అందరిది పాడైపోయినటువంటి ఎలా ఉందమ్మా చెప్పండి? పాడైపోయిన జీవితం. ఒక్కరికి కూడా మంచి జీవితం లేదు. పెందల కాడే లేచి ఇర్మీయా మాట్లాడుతున్నాడు, అయ్యా నాయనలారా మారండి, 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 మారండి. నువ్వు మాకు చెప్పేది ఏంది? మేము మారాలేదో మాకు తెలవదా? ఏమంటారు కొంతమంది? అంటారు నువ్వు మాకు చెప్పే అంత తోడువా అని చెప్పి జీవితాల్ని నష్టపరుచుకున్నారు. ఇప్పుడు శాపగ్రస్తులయ్యారు. ఇప్పుడు అనేకులు నవ్వేటట్టు ఆ జీవితాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంటారు? తమ జీవితాన్ని పాడు చేసుకున్న వారు ఉంటారు. తమ జీవితాన్ని సొంతంగా తమకంటూ తాము ఇష్టపడి తమ జీవితాన్ని పాడు చేసుకున్న వారు ఉంటారు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అలా ఉంటారు. తమ జీవితాన్ని తాము పాడు చేసుకునేవారు ఎంతోమంది ఉంటారు. ఎంతోమంది ఏం చేస్తున్నారు? తమ జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. ఒకసారి మనం అంటాం, నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నవారు అంటాం. అనమా? ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నారనుకో, భార్యాభర్తలు తిట్టుకున్నారనుకో, ఏమంటారు? ఇరుపక్షాలు కూర్చున్న వాళ్ళు, ఆ రోజు నేను చెప్పాను లేదా, ఆ రోజు నేను చెప్పాను లేదా, నాకు తెలిసి ఇలా జరిగిద్దని. నీ జీవితాన్ని నువ్వే చేసుకున్నావు అంటాం. వాళ్ళ జీవితాన్ని బాగుండటానికి మనం మంచి మాటలు చెప్పాం. మనం ఏమంటాం? నువ్వే కావాలని నువ్వు చేసుకున్నావు కాబట్టి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు అంటాం. సరే, నాశనమో మంచిదో చక్కబెట్టడానికి మనం ప్రయత్నించాలిగా. ఆ ప్రయత్నం వల్ల మనం ఏమంటాం? నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. సరే, వాళ్ళని అంటాం, ఓకే. మరి మన జీవితాలు ఏంటి? దేవుడు మన కొరకే తన కుమారుని లోకాన్ని పంపి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేటట్టు చేసి ఆ కుమారుడి ద్వారా మనకు రక్షణ ఇచ్చి, ఆ కుమారుడి ద్వారా మన పాప క్షమాపణ ఇచ్చి, ఆ కుమారుడి ద్వారా పరలోకాన్ని ఇచ్చి, ఆ కుమారుడి ద్వారా నిత్య జీవాన్ని ఇస్తున్నప్పుడు, ఆ కుమారుడి ద్వారా నిత్యత్వంలో మనం ఉంచుతున్నప్పుడు మన జీవితాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? ఒక వ్యక్తిని అనగలుగుతాం, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావని. కానీ ఇప్పుడు ప్రశ్న మనమే వేసుకోవాలి, మన జీవితం ఎలా ఉంటుంది? ఇది బాగా అర్థం చేసుకుంటే మనం శాపగ్రస్తులుగా ఉంటే నరకానికి వెళ్తాం. ఇక విడిపించేవాడు లేడు. ఒకసారి ప్రభు నరకాన్ని పంపించాడంటే ఇక విడిపించేవాడు లేడు. మనం అనేకులకి అపహాస్యాస్పదంగా అనేకులు మనం చూసి నవ్వుకునే జీవితాన్ని మనం జీవిస్తే మనం నరకానికి వెళ్ళామంటే ఇక ఎవరు మనం బయట తీసాలి. మనం ఎప్పటికీ పాడు దెబ్బల కంటే పాడైపోయిన వాడు ఉన్నామంటే ఇక మనల్ని బాగు చేసేవాడు ఎవరు ఉండరు. ప్రభువే మనల్ని విడిచిపెట్టాడంటే ఇంకెవరు బాగు చేయగలుగుతారు? అందుకే దేవుడు సమయం ఇస్తున్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, నేడే రక్షణ దినం అన్నప్పుడే, నేడే మీ రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూల సమయంలోనే శాపగ్రస్తమైన జీవితం, అనేకులు నవ్వుకోవడానికి అవకాశం ఇచ్చిన జీవితం, పాడైపోయిన మన జీవితాన్ని మనం సరిదిద్దుకుంటే దేవుని రాజ్యంలో మనం ఉండగలుగుతాం. దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. కాబట్టి ఆ 70 సంవత్సరాల చెరకెళ్ళారా నష్టపోతారు వాళ్ళు. అక్కడ ఈరోజు నా జీవితాలు అలా ఉండకూడదని ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఎలాగైతే బబులోను చెరకెళ్తున్నారు, దేవుడు మాట్లాడుతున్నా వినకోకుండా ఎలాగైతే చెరకెళ్తూ వస్తున్నారు, 23 సంవత్సరాలు ఎలాగైతే వాళ్ళు వినకోకుండా దేవుని స్వరానికి విరోధంగా ఉంటారు, ఆ విరోధమైన జీవితాన్ని తీసివేయటం కొరకై ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కోరేష్ యొక్క జీవితం ఇదే. 23 సంవత్సరాలు దేవుడు మాట్లాడినా వినని ప్రజలు 70 సంవత్సరాలు చెరకెళ్ళిన తర్వాత ఆ 70 సంవత్సరాల చెరలో ఉన్నటువంటి ప్రజల్ని విడిపించి, ఆ విడిపించేటటువంటి కోరేష్కి ఏ ఆటంకాలు లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటం కొరకు దేవుడు మెట్టుగానున్న స్థలం సరళం చేస్తున్నాడు. ఎవరిని విడిపించడానికండి? ఎవరిని విడిపించడానికి దేవుడు మెట్టుగానున్న స్థలం సరళం చేస్తున్నాడు? శాపగ్రస్తమైన ప్రజలను విడిపించడానికి. ఇంకెవరిని? అనేకులకు అపహాస్యాస్పదంగా ఉన్నటువంటి, అనేకులు నవ్వుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజల్ని విడిపించడం కొరకు దేవుడు కోరేష్ని ప్రేరేపణ కలిగించి కోరేష్కి
తనకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలంలో సరళం చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు దేవుడు? పాడైపోయినటువంటి వారిని తిరిగి విడిపించి వారి జీవితాన్ని మరలా తిరిగి వారికి యెరూషలేములో ఇవ్వటం కొరకై వారిని ఏం చేస్తున్నాడండి? దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండేటట్టు చేయడం కొరకై కోరేషుని ఏర్పరచుకుని కోరేషు ముంగట మెట్టుగా ఉన్న స్థలం సరళం చేసి పాడైపోయిన వారిని మరలా బయటికి తీసుకొస్తున్నాడు 70 సంవత్సరాల చెరకెళ్ళిన తర్వాత. ఇంకా 4వ విషయాన్ని చూద్దారండి. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులు కొందరు. ఇప్పుడు 4వ మాట ఏంది? నిర్జనముగా అంటే అర్థం ఏంటి? నిర్జనం అంటే అర్థం ఏంటండి అక్క? జనం లేనివారు. ఇంకా టీచర్స్ మీరే చెప్పాలి, ఏమో ఉండాలి కాబట్టి. నిర్జనం అంటే అర్థం ఏంటి? అది ఒక మాటలో చెప్పాలంటే బతికున్న శవాలు లాంటి వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే బ్రతికున్న శవాలు లాంటి వాళ్ళు. దేహం ఉంది, ఆరోగ్యం ఉంది, అంతా ఉంది, కానీ ఏం చేయలేనటువంటి వారు, నిర్జనమైనటువంటి వారు, ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నవారు. వారు ఏం చేయలేరక వారు బబులోనికి వెళ్ళిన తర్వాత, బబులోని చెరగొనుకోబడినటువంటి తర్వాత ఇక వాళ్ళు ఏం చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు బ్రతికుండా ఓ మాటలో చెప్పాలంటే శవం లాంటి వారు. వాళ్ళు ఏం చేయడానికి కూడా అవకాశం లేదు, అధికారం లేదు. వారి జీవితాల్లో ఏది కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఉండటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వారి జీవితాలు నిర్జనముగా వారి జీవితాలు కనబడుతూ వస్తున్నవి, పాడైపోయినవి. 1 శాపగ్రస్తమైన జీవితం, 2 అపహాస్యాస్పదమైన జీవితం, 3 పాడైపోయిన జీవితం, 4 నిర్జనమైనది. అంటే నిర్జనమైన జీవితం అంటే ఏంటి? అనేకులు ఎదుట ఎలా ఉండరు? బతికుండా ఎందుకు బ్రతికున్నవారు అన్న ఫీలింగ్ కలిగి ఉండేటువంటి వారు. అంటే ఇలాంటి జీవితం ఎందుకు తెచ్చుకున్నారు వాళ్ళు? ప్రవక్తను మొదట మాట్లాడినప్పుడే, ప్రవక్త ద్వారా 23 సంవత్సరాలు దేవుని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడే సరి చేసుకుంటే ఇంత బాధ రాదు కదా, శాపగ్రస్తమైన జీవితం ఉండదు కదా, ఇంకా అనేకులు నవ్వుకునేటటువంటి జీవితం మనం ఉండదు కదా, పాడైపోయిన జీవితం ఉండదు కదా, నిర్జనమైన జీవితం ఉండదు కదా. ఆ రోజు 23 సంవత్సరాల్లో ఒక్కరోజైన జీవితం మార్చుకుంటే ఈరోజు ఈ శాపగ్రస్తమైన జీవితాలు ఉండేయా? మార్చుకోలేదు కాబట్టి 70 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడికెళ్తూ వచ్చారు? చెరకెళ్తూ వచ్చారు. కాబట్టి నేను ఆ క్రైస్తవ జీవితంలో ప్రియులారా గమనించాల్సిన కోణం ఏంటంటే నిర్జనమైన జీవితం. ఏ జీవితం? నిర్జనము. ఒక రకంగా చెప్పాలంటే ఏమీ లేనటువంటి జీవితం. వాళ్ళు ఉంటారు, మనుషులుగా ఉంటారు, కానీ ఏమీ లేదు వారి జీవితాల్లో. అలాంటి జీవితాన్ని జీవించి దేవుని దృష్టిలో వాళ్ళు శాపగ్రస్తులుగా చేయబడి అక్కడున్న ఐగుప్తులు, అక్కడ బబులోని యొక్క ప్రజల యొక్క జీవితాల్లో ఎంతో నష్టకరంగా ఉంటూ వచ్చారు. అలాంటి జీవితం మనం జీవించకూడదంటే ఈరోజు దేవుని సన్నిధిలోకి రావాలి. కోరేషుని ఏర్పరచుకున్న దేవుడు ఎలాగైతే శాపగ్రస్తులు కానీ అపహాస్యాస్పదం కానీ పాడైపోయిన కానీ నిర్జీవమైన ప్రజలను విడిపించడానికి కోరేషును పంపించి కోరేషు ముంగట మెట్టుకున్న స్థలంలో ఎలా సరళం చేస్తున్నాడు, ఈరోజు నేను ఆ జీవితాలు ఇలా ఈ 4 అంతల అనుభవం ఉండే మనల్ని విడిపించడం కొరకు యేసు ప్రభువుని లోకానికి పంపాడు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ఆయన మరణం భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆయన మనకు ముందుగా వెళ్ళటం ద్వారా మెట్టుగానున్న స్థలము సరళం చేసి మన జీవితాన్ని పరలోకమనే గమ్యాన్ని చేరుస్తున్నాడు. ఆ గమ్యానికి నీవు నేను వెళ్ళాలంటే శాపగ్రస్తమైనది పోవాలా, అపహాస్యాస్పదమైనది పోవాలా, ఎప్పటికీ పాడుగా ఉన్నది పోవాలా, నిర్జనమైనది పోవాలా. అప్పుడే మన జీవితాలు అవి పోవాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో నా జీవితం ఇలా ఉంది, ఈ 4 అంతల అనుభవం నుండి నా జీవితం మార్చు ప్రభు అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ జీవితాన్ని నుండి మనం సరిచేసి ఆయన రక్తం ధర కడిగి ఒక మంచి మార్గంలో నడిపించేవాడు ఉన్నాడు. ఇది 4. ఇక 5వ విషయాన్ని చూద్దారని. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం చివర్లో. ఇర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. అది చివరిగా వీళ్ళ జీవితాలు ఎలా ఉండేది తెలుసా అండి? దాసత్వం కలిగిన వారు ఉన్నారు. అసలు ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు ఎవరండి? ప్రభు మాట్లాడుతూ వస్తాడు. ఇశ్రాయేల్ ప్రజల గురించి అసలు ఇశ్రాయేల్ గురించి దేవుడు ఏం మాట్లాడుతుందో తెలుసా? రండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం. క్షమించండి, 43వ అధ్యాయం మొదటి వచనం.
యెషయా గ్రంథం 43 మొదటి వచనం. అసలు ఇశ్రాయేలు గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంది? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఏం మాట్లాడుతున్నాడండి? పేరు పెట్టి నిన్ను పిలిచాను, నువ్వెవరివి? నా సొత్తు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చెప్పండి? దేవుని సొత్తు అయిన ప్రజలు. అర్థమవుతుందండి? దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు, నువ్వు నా కొరకు కావాలి, నువ్వు నా కొరకు పాత్రకు వాడబడాలని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు తన స్వరాన్ని పలికి తన పరిచర్య కొరకైనా, తన నామ ఘనత కొరకైనా, తన సేవ కొరకైనా పిలుచుకున్నటువంటి ఒక పాత్ర ఇది. ఎవరు? ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలు ఎవరు అసలు? దేవుడు పిలుచుకుని దేవుడు తన సొత్తుగా చేసుకున్నవాడు. ఇప్పుడు తన సొత్తుగా చేయబడిన ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండారు? ఎలా ఉండారు? దాసులుగా ఉండారు. అసలు వీళ్ళు ఎలా ఉండాలి చెప్పండి ఇశ్రాయేలు ప్రజలు? ఒక మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథం కానీ ఆయా గ్రంథాల్లో మనం చూసినట్టయితే, ప్రకటన గ్రంథంలో చూద్దాం, ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి. అపోస్తుల యొక్క 12 పేర్లు, 12 గుమ్మాలు 4 వైపులా, అంటే 4 దిక్కుల్లో ఒక్కొక్క దిక్కు వచ్చి 3 గుమ్మాలు లెక్కన వేసుకుంటే 4 దిక్కులు 4 3 12 గుమ్మాలు. 12 గుమ్మాల మీద ఏముంటుంది? 12 ఇశ్రాయేలు ప్రజల యొక్క పేర్లు ఉంటున్నాయి. 12 గుమ్మముల పైన ఎవరుంటున్నారు? అపోస్తుల యొక్క 12 పేర్లు, అపోస్తుల యొక్క 12 మందికి అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉంటారు చెప్పండి? పరలోకములో వారి యొక్క పేర్లు, పరలోకములో 12 గుమ్మాల మీద వారి పేర్లు లిఖించబడి ఉన్నాయి. ఏ జనముకి, ఏ ప్రజలకి లేనంత ధన్యత ఇశ్రాయేలు ప్రజలకు పరలోకంలో పేరు రాసి పెట్టాడు దేవుడు. ఇశ్రాయేలు ఇది ఫలానా దాను గోత్రం, ఇంకా మనషే గోత్రం, ఇవన్నీ కూడా గోత్రాలు రాసిపెట్టి వారి పేరు లెక్కను రాసి పెట్టాడు. మరి అంత గొప్ప ధన్యత కలిగినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ సర్వోన్నతుడి భూమికి ఆకాశాన్ని సృష్టికర్తైన దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క సొత్తుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఏమైపోయారు? విచిత్రం కదా? దేవుని సొత్తైన ప్రజలు దాసులు అవటం ఏంటి? దేవుడు పిలుచుకున్న ప్రజలు వీళ్ళు. పేరు పెట్టి పిలుచుకున్నాడంటే దేవుడు, ఓ నా సహోదరి ఇశ్రాయేలు, యాకోబు రా అని చెప్పి, నేను సృజించినవాడు, నేను సృష్టించినవాడు నేనే అని చెప్పని దేవుడు పిలుచుకున్నాడు. అంత గొప్పగా పిలుచుకున్న అంత గొప్పగా దేవుడు పిలుచుకుంటే ఈ ప్రజలు పిలిచిన దేవుడు మాట వినుకోకుండా వ్యతిరేకంగా జీవిస్తూ వస్తున్నారు. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుకు నువ్వు వినుకోకుండా వ్యతిరేకంగా ఉంటే పౌలుతో అంటున్నాడు, పౌలా సౌలా నువ్వు మునుకళ్ళకి ఎదురు దొన్నుతున్నావు. దేవుడు తన చిత్తానుసారంగా దైవ సంకల్పంలో దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఆ పిలుపు నువ్వు వినకపోతే, ఆ పిలుపుకు నువ్వు లోబడపోతే, అది పరిచర్యక, సేవక, దేవుని సన్నిధిలో పనిచేయడానిక, దేవుని పాత్రగానో, సువార్థికుడిగానో, వాక్యం చెప్పే బోధకుడిగానా, లేదంటే పరిచర్య చేసేవాడు గానా, లేదంటే దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధపడటానిక, దేవుని యొక్క వాళ్ళలో ఉండటం కొరకైనా దేవుడు దేని కొరకు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు నువ్వు లోబడకపోతే దాసుడుగానే ఉంటావు, కానీ ఆయన సొత్తుగా ఎప్పుడు మారవు. ఎలా ఉంటావు? దాసులుగా ఉంటావు. ఆయన నిన్ను పిలుస్తుంది దేనికి? దాసులుగా ఉండటానికి కాదు, ఆయన సొత్తుగా ఉండటానికి. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన ఎన్నో మాట అండి ఇది? 5వ మాట. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాలు ఎలా ఉండే? దాసత్వానికి వెళ్ళిపోయారు. ఏమైపోయారు? దాసత్వానికి వెళ్ళిపోయారు. ఈరోజు నేను నా జీవితాలు అలా ఉంటే సరి చేసుకున్నాం ప్రియులారా. ఈరోజు నేను నా జీవితాలు అలా ఉంటే సరి చేసుకున్నాం. శాపగ్రస్తులుగా ఉన్నామా? 70 సంవత్సరాలు వారు చెరకెళ్ళటానికి కారణం ఏంటి? వాళ్ళు 70 సంవత్సరాలు చెరకెళ్ళారు కాబట్టి కోరేషన్ దేవుడు ఒక అన్యుడిని ఏర్పరచుకుని, లేఖనాలు నెరవేర్చడానికి అన్యుడిని ఏర్పరచుకుని, మరి అన్యుడికి ముంగట దేవుడు వెళుతూ మెట్టుగానున్న స్థలం సరళం చేసి ఆ కోరేషు ప్రజలను బయటకు తీసుకొచ్చి మరి దేవుని మందిరం కట్టించి దేవుని ప్రజలను దేవుని యొక్క సన్నిధిలో నిలిచేటట్టు చేపించడానికి కారణం ఒక అన్యుడిని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? శాపగ్రస్తమైన జీవితం వీరిలో ఉంది. ఇంకా అనేకులు నవ్వుకునేటటువంటి జీవితం ఉంది, అపహాస్య జీవితం. 3 పాడైపోయిన జీవితం. 4 నిర్జనమైన జీవితం. 5 దాసత్వం కలిగిన జీవితం. ఈ జీవితాలు బబులోని చెరలో వీళ్ళు జీవిస్తున్నారు. బబులోని చెరకెళ్ళి వీళ్ళు ఈ జీవితాన్ని జీవిస్తున్నారు. అసలు చెరకెళ్ళటానికి కారణాలు వచ్చేసారి చూద్దాం, లేదా ఇంకెక్కడైనా గృహకూడికి పెడితే అక్కడ చూద్దాం. ఈ చెరలోకి వెళ్ళిన తర్వాత ఈ జీవితాలలో ఉన్నాయి. అసలు చెరలోకి వెళ్ళక మునిపే దేవుడు మాట్లాడాడుగా. ఎన్ని రోజులు? 23 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడు. 23 సంవత్సరాలు దేవుడు మాట్లాడిన వారి జీవితాలు సరి చేసుకోలేదు కాబట్టి 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉండారు? 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండారంటే శాపగ్రస్తులుగా ఉండారు. అక్కడ ఇంకా అనేకులు నవ్వుకునేటట్టు అపహాస్యాస్పదంగా ఉన్నారు. ఇంకా పాడైపోయినటువంటి వారుగా ఉన్నారు. ఇంకా
నిర్జనమైన వారు ఉంటారు, ఇంకా దాసులుగుంటూ వస్తున్నారు. దేవుడు మాట్లాడినప్పుడే సరి చేసుకుంటే ఆ 70 సంవత్సరాల చెర ఉండేది వాళ్ళకి. ఆ 70 సంవత్సరాల చెర ఉండేది కాదు. అక్కడ శాపగ్రస్తులు ఉండేవాడు కాదు, అపహాస్యాస్పదంగా ఉండేవాడు కాదు, పాడైపోయిన వారికి ఉండేవాడు కాదు, నిర్జనమైన వారికి ఉండేవారు కాదు, ఇంకా దాసులకు ఉండేవారు కాదు. దేవుడు మాట్లాడినప్పుడు మాటకు లోబడితే 23 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడంటే నిజంగా దేవునికి ఎంత ఓపిక చూడండి కదా. ఇక్కడ చెప్పొచ్చు మన దేవుని ఓపిక గురించి. ఓపిక కలిగిన వాడు మన దేవుడు. 23 సంవత్సరాలు ఎంత ఓపికతో ఉన్నాడు చూడండి. ఆ ప్రజల జీవితాలు మార్చుకుంటారని 23 సంవత్సరాలు ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ జీవితాన్ని మార్చుకోలేకపోయారు. ఈరోజు నా జీవితంలో, ఈరోజు నా క్రైస్తవ జీవితంలో ఒకవేళ మనం ఇలాగే కానీ ఉంటే, ఇశ్రాయేలు ప్రజల వల్లే దేవుడు మాట్లాడుతున్న మన జీవితాలు సరైన విధానంలో సరి చేసుకోకుండా దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు మన జీవితంలో లేకపోతే, ప్రియులారా గమనించండి, మనకి పరమ కోరేష్ మనకు ముంగటుండాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు మనకు ముందుగా వెళితే మెట్టుగానున్న స్థలం సరళం చేస్తున్నాడు. అలా సరళం చేయడం కొరకై ఆయన కలువరిశిలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది ఒకటే, యేసు ప్రభువా నా జీవితంలో ప్రభా, నేను ఒకవేళ చెరకెళ్ళిపోతే ఆ చెరకెళ్ళినా వెళ్ళిపోతున్నా శాపగ్రస్తుడుగా ఉంటా. నేను ప్రభా అపహాస్యాస్పదంగా, పాడైపోయిన వాడుగా, నిర్జీవముగా, ఇంకా దాసుడుగా నేను ఉంటా. నేను దాసుని కాదు ప్రభా, నీ సొత్తు. నిర్జనమైన జనం కాదు ప్రభా, జీవం కలిగిన వాడిని. పాడైపోయిన వాడిని కాదు ప్రభా, నేను పరిశుద్ధుణ్ణి ప్రభా. అనేకులు నవ్వుకునేటట్టు నా జీవితం కాదు, మాదిరికరమైన జీవితం ప్రభా. శాపగ్రస్తమైన జీవితం కాదు, ఆశీర్వాదాలు దీవెని ద్వారా వచ్చే బహుమానాలు పొందే జీవితం నాకు కావాలి. ఆ జీవితం నాకు ముందుగా పరమ కోరేషుగా మీరు వెళుతూ మెట్టుగానున్న స్థలం సరళం చేసేవాడు ఉండవు. కాబట్టి ప్రభా నా జీవితం ఏవైతే మెట్టుగా ఉండేవో వాటిని సరళం చేయి. ఈ శాపగ్రస్తమైన జీవితం, నవ్వుకునే జీవితం, పాడైపోయిన జీవితం, నిర్జీవమైన జీవితం, దేవా దాసత్వం కలిగిన జీవితం నాలో ఉంది. కొన్ని వాటికి నేను దాసులుగా ఉంటూ వస్తున్నా, వాటి నుండి విడుదల పొందలేకపోతున్నా. కొన్ని విషయాలు శాపగ్రస్తుడిగా ఉంటూ వస్తున్నా. ఈ జీవితాన్ని మార్చి నాకంటూ ఒక కొత్త జీవితాన్ని మరలా క్రీస్తు యేసులో నాకు అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటే, ప్రభు తన దయా సంకల్పం చొప్పున యేసు ప్రభు వారిని బట్టి ఆయన కలువరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆ యేసు ప్రభు నామమున మనం ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క బబులోను చెరకెళ్ళిన ప్రజలు ఎలాంటి జీవితం ఉందో అలాంటి జీవితం మనలో లేకుండా ప్రభు మన జీవితాన్ని సరిచేసి మనకు ముందుగా వెళుతూ మెట్టుగానున్న స్థలం సరళం చేసి ప్రభు మహిమ కొరకే మనల్ని వాడుకునేవాడిగా, ప్రభు తన పరిచయలు, తన సేవలు, తన యొక్క మందిరంలో తన కొరకే ఈ భూమి మీద సాక్షిగా దేవుడు వాడుకున్నట్లు ప్రభు సహాయం చేయడం కొరకై మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా శాపగ్రస్తమైన జీవితం తీసేయి ప్రభా, అనేకులు నవ్వుకునే జీవితం నాలో తీసేయి ప్రభా. నా జీవితం చూడగా ఎలా ఉంది ప్రభా? పాడైపోయిన అనుభవం ఉంది ప్రభా, నిర్జీవమైన జీవితం ఉంది, దాసత్వం కలిగిన జీవితం ఉంది. ఈరోజు నేను పలానా వాటిలో దాసులుకుంటూ వస్తున్నా, పలానా సందర్భంలో నేను శాపగ్రస్తమైన జీవితాన్ని తెచ్చుకుంటున్నా, పలానా విషయాల్లో నేను అనేకులు నవ్వుకునే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ వస్తున్నా. వద్దు ప్రభా, పాడైపోయిన జీవితాన్ని మార్చి క్రీస్తులో నాకు సువర్ణమైనటువంటి మంచి క్రైస్తవ జీవితాన్ని క్రీస్తులో నాకు ఇవ్వు ప్రభు అంటే, ప్రభు తన దయా సంకల్పంలో క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడిన అన్నాడు ఫిలిప్పీ 4:10 ప్రకారం. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసులో మనం అడిగిన అవసరతలన్నీ తీర్చేవాడుకుంటాడు. అట్లు మనం మంచి విధానంలో ప్రార్థన చేసుకుని మన జీవితం మారటం కొరకే ప్రార్థన చేసుకుని కోరేషు ఆ లేఖన భాగాలు నెరవేర్చడానికి దేవుడు ఎలా కోరేషుని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన కోరేషు ఒక అన్యుడైనప్పటికీ దేవుని మందిరం కట్టించడానికి పని పూనుకున్నాడు. అంటే దేవుని కార్యాన్ని ఒక అన్యుడి ద్వారా దేవుడు చేసుకోగలడు. ఒక అన్యుడికి అవకాశం ఇచ్చే అంత జీవితము మనలోనే ఉంది. మనం సరైన జీవితాన్ని జీవించకపోవడం ద్వారా మరొకరికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చే అవకాశం మనం తీసుకుంటే ఎంత బాగుండేది. ఎవరు మాట చెప్పి నేను ముగిస్తా. యెషయా గ్రంథం రాయబడుతూ వచ్చింది, యెషయా గ్రంథంలో రాయబడుతూ వస్తుంది. చదవండి ఆ మాట, 6వ అధ్యాయం. ఇది నేను సేవకు పోవటానికి ఒక ప్రాధాన్యమైనటువంటి వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం నుండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవరు పోవునని ప్రభు సెలవిగా వింటిని అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి జనులతో ఇట్లా నమ్ము. ఏం చేస్తున్నాడండి? ఇట్లా నమ్ము. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఎవరున్నారు నా నిమిత్తమే వెళ్ళటానికి? నా నిమిత్తమే పరిచర్య చేసేవారు కానీ, సేవ చేసేవారు కానీ, నా నిమిత్తమై దేవుని సన్నిధిలో దేవుని వల్ల పనిచేయడానికి ఎవరుండారని దేవుడు
వెతుకుతూ వచ్చాడంట. అప్పుడు యెషయా అంటున్నాడు, ఎవరో ఎందుకు ప్రభువా, నేనుండగా ఎవరినో ఎందుకు పంపించడం, నేను లేనా నీ కోసం, నన్ను పంపించి నేను పోతా. యెషయా ప్రవక్త ఎంత గొప్పవాడు చూడండి. ఎవరి కోసం నువ్వు ఎందుకు ఎదురు చూడాలి, నేను ఎక్కడ ఉండగా నన్ను పంపించి నేను వెళ్తా. సరిపదా, దేవుడు పంపించాడు. దేవుని కార్యాలు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క మాట మనకు అవసరం. దేవుడు మాట్లాడుతున్నప్పుడే సరి చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడే లోబడాలి. మన పాప జీవితంలో పాపను జీవిస్తున్న విషయం, శాపగ్రస్తమైన విషయం గురించి దేవుడు మాట్లాడుతుంటే సరి చేసుకోవడానికి మనం లోబడాలి. దేవుని సన్నిధిలో పనిచేయడం, దేవుని వల్ల పనిచేయడం దేవుడు పిలుస్తుంటే ఆ పిలుపుకు లోబడాలి. వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు ప్రభు కాదు, నేనున్నా, నీకు ఇష్టమైతే నన్ను పంపు. ఎందుకంటే ప్రత్యేకంగా మనల్ని పరీక్షించడానికి కూడా దేవుడు ఒకసారి మనతో మాట్లాడవచ్చు. నా నిమిత్తం ఎవరు పోతారని, మనల్నే పంపాలని దేవుని ఉద్దేశం ఉండిద్ది, ఒకవేళ ఉండొచ్చు. కానీ ఎవరు వెళ్తారని మనం పరీక్షించడానికి అడగొచ్చు. మనం వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారని చెప్తామేమోనని. అలా కాదు. దేవుడు నిన్నే ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి, తనకు నువ్వే కావాలి. ఇంకోటి కావాలన్నప్పుడు ఆయనే ఏర్పరచుకుంటాడుగా. ఇంకొకరు అవసరమైనప్పుడు వాళ్ళ దేవుడు ఏర్పరచుకుంటాడు కదా. ఈడ ఏర్పాటు నీ గురించే. నిన్నే దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఇంకొకరిని దేవుడు ఏర్పరచుకోరు ఆ పని కొరకు. నేను నరసాపూర్లో మందిరం కట్టాలి, ఏర్పరచుకున్నాడు దేవుడు నన్ను, వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు, నువ్వు పని పూనుకొని నేను నీకు సహాయం చేస్తానని. ఇంకోళ్ళు వచ్చి కడితే దేవుడు ఒప్పుకుంటాడా? అది నాకు ఏర్పరచబడినటువంటి సమయము, అది నా కొరకే నియమించబడింది. అందుకని నేను చేయాలి తప్పగా నేను ఎన్నోసార్లు వెళ్ళిపోదాం అనుకున్నా. పోయిన సంవత్సరం ఎందుకు ఈ బాధ అంతా ఈ తలనొప్పులన్నీ దేనికి వెళ్ళిపోదాం అనుకున్నా. అసలు నరసాపూర్ నుండి హత్నూరాకి వెళ్ళిపోదాం అనుకున్నా. ఒకనొక సమయంలో అయితే ఆడకెళ్ళి సేవ చేసుకుందాం అనుకున్నా. ఈ నరసాపూర్ వద్దునైనా ఎందుకు ఈ తలనొప్పులు అనుకున్నా నేను. కానీ ఎంత అనారోగ్యం వచ్చినా, కూర్చున్నా, నుంచలేకపోయినా, నిలబడలేకపోయినా, కళ్ళు తిరుగుతున్నా, తలబాగపోయినా, చివరికి ఆయన పని మోటికి ఆయన ముగించుకున్నాడు. అంటే నిన్ను దాని కొరకు ఏర్పరచుకున్నాడు అంటే అది నువ్వే చేయాలి, ఇంకెవడో చేయడు, ఇంకెవరికి అవకాశం ఉండదు. అంత గొప్పగా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కోరేషుని ఏర్పరచుకున్నాడు. లేఖన భాగాలు నెరవేర్చడం కొరకే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ కోరేషుని దేవుడు విడిచిపెట్టుకోకుండా కోరేష్ పట్ల దేవుడు అద్భుతం చేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం చదివితే ఎన్ని అద్భుతాలు అక్కడ మాట్లాడుతున్నాడు కోరేష్. ఓ పక్కన కోరేష్ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు, నేనే తప్పక వేరే దేవుడు లేడని మాట్లాడుతున్నాడు. మరో పక్క ప్రజలకు ఏం చేయాలో, నువ్వు ఎలా నడిపించాలో కూడా దేవుడు నేర్పిస్తూ వస్తున్నాడు. అంటే ఆయన్ని సరి చేస్తున్నాడు, ఆయన కార్యం ఆయన కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. చూడండి, కోరేషుని సరి చేస్తున్నాడు, తన కార్యం తను చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే దేవుని గొప్పతనం అంటే. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆ ఇశ్రాయేలు ప్రజల వలె లేదా దేవుని ప్రజల వలె శాపగ్రస్తమైన జీవితం, అనేకులు నవ్వుకునేటటువంటి జీవితం కానీ, ఇంకా పాడైపోయిన జీవితం కానీ, నిర్జీవమైన జీవితం కానీ, ఇంకా దాసత్వం కలిగిన జీవితం మనలో ఉంటే మనం దేవుని రాజ్యానికి సంబంధించిన వారం, దేవునికి సొత్తైన వారం, దేవుని ప్రియులం. ఆ శాపగ్రస్తమైన జీవితాల నుండి మనం విడుదల పొందడానికి ఏవైతే మనలో బలహీనతలు ఉండి ఆ శాపగ్రస్తమైన సంబంధించి ఆ బలహీనతను ఒప్పుకుని సరి చేసుకుని దేవుని యొక్క ఆ సన్నిధిలో ఆ విడుదల పొందుకుని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు రావటం ద్వారా మనకు విడుదల ఉంది. కాబట్టి ఆయన ద్వారా ఏవైతే మనం విమోచించబడాలి, ఈరోజు వాటి నుండి విమోచించబడిన వారమై దేవుని రాజ్యానికి సిద్ధపడినట్టు ప్రభు మనకు సహాయం చేయను గాక. అదే రీతి ఈ కుటుంబం కూడా దేవుని రాజ్యంలో ఉండినట్లు ప్రభు పరమ కోరేషుగా ఉండి ఈ కుటుంబానికి ముందలకి నడిపిస్తూ, ఈ కుటుంబం దగ్గరికి గృహకూడికి వచ్చిన మనల్ని కూడా అట్లా ముందరకు నడిపిస్తూ తన రాజ్యం కొరకే ప్రభు మనం సిద్ధపరచుకున్నట్లు ఏ దాసులుగా పాడైపోయిన జీవితం కానీ, అపహాసం కానీ, నిర్జీవమైనగా శాపగ్రస్తులుగా మనం ఉండకోకుండా ఒక మంచి క్రైస్తవ జీవితంలో సువర్ణం వలె మనం ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళినట్లు ప్రభు ఈ యొక్క కుటుంబాన్ని మనల్ని సిద్ధపరచినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.